ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను ఊబకాయానికి వ్యతిరేకంగా ప్రచారంలో భాగంగా నామినేట్ చేసిన సంగతి మనందరికీ తెలుసు. ఆరోగ్య సమస్యను ఎదుర్కోవడానికి ప్రధాని వివిధ రంగాలకు చెందిన 10 మంది పాపులర్ వ్యక్తులను ప్రధాని ఎన్నుకున్నారు. మోహన్ లాల్ తో పాటుగా నామినీలలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర, భోజ్పురి గాయకుడు నటుడు నిరాహువా షూటింగ్ ఛాంపియన్ మను బాకర్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందిన్ నిలేకిని, నటుడు ఆర్ మాధవన్, గాయని శ్రేయా ఘోషల్, పరోపకారి ఎంపీ సుధామూర్తి ఉన్నారు. ఊబకాయానికి వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేయడానికి ఆహారంలో నూనె వినియోగాన్ని తగ్గించడంపై అవగాహనను కల్పించాలని నేను ఈ క్రింది వ్యక్తులను నామినేట్ చేయాలనుకుంటున్నాను. మన ఉద్యమం పెద్దదిగా మారడానికి ఒక్కొక్కరు 10 మందిని నామినేట్ చేయాలని కూడా ప్రధాని కోరారు. ఇప్పుడు మోదీ పిలుపును అందుకొని మోహన్ లాల్ మరొక 10 మందిని నామినేట్ చేశారు. లాల్ నామినేట్ చేసిన వార్లలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఉన్నారు. ఊబకాయం సమస్యను నివారించే ఉద్యమంలో తనను నాయకుడిగా ఎంపిక చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి మోహన్ లాల్ కృతజ్ఞతలు తెలియజేశారు. నూనెల వాడకాన్ని తగ్గించే ఉద్యమంలో మరొక 10 మందిని నేను నామినేట్ చేస్తున్నాను అని లాల్ తెలిపారు. ప్రెజెంట్ అయితే చిరంజీవి, రజనీకాంత్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, ఉన్ని ముకుందన్, టొవినో థామస్ సహా లాల్ నామినేట్ చేసిన 10 మంది మరో 10 మంది నామినేట్ చేయాల్సి అయితే ఉంది. ఇది ఇప్పుడు ఒక ఉద్యమంలా అన్ని పరిశ్రమలను చుట్టేస్తుంది. ప్రధాని తీసుకున్న ఈ ఛాలెంజ్ ను అందరూ ప్రశంసిస్తున్నారు. ఆదివారం నాడు తన మన్ కీ బాత్ ప్రసారంలో భాగంగా ఆహారంలో నూనె వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. నూనె వినియోగాన్ని 10% తగ్గించి దానిని మరొక 10 మందికి అందజేసే సవాల్ను స్వీకరించమని ప్రధాని సహా సెలబ్రిటీలు ప్రజలనైతే ప్రోత్సహిస్తున్నారు.